హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మీనే ఎలక్ట్రిక్ అనమాట. ఇది వచ్చేసి ఒక కంపెనీ. సో ఈ ఎలక్ట్రిక్ కంపెనీ ఏదైతే ఉందో అది మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఐరన్ ఎయిర్ బ్యాటరీ తోటి పనిచేసేటువంటి ఒక బ్యాటరీ, అంటే ఐరన్ ఎయిర్ తోటి యూస్ చేసి వర్క్ అయ్యేటువంటి ఒక మంచి కెపాసిటీ కలిగినటువంటి బ్యాటరీని ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. ఎక్కడ దీన్ని పెట్టారు అంటే ఎన్టీపీసీ సింహాద్రి అనమాట. ఇది వచ్చేసి వైజాగ్లో ఉంది. సో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్నే ఎన్టీపీసీ సింహాద్రి కింద వస్తుంది. సో అక్కడే ఈ యొక్క ఐరన్ ఎయిర్ బ్యాటరీ అనేది మన ఏషియాలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీపీసీ సింహాద్రిలో మేనే ఎలక్ట్రిక్ వాళ్ళు దీన్ని పెట్టడం జరిగింది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా పెట్టారు. బట్ ఇది కనుక బాగా సక్సెస్ అయితే చాలా వరకు కూడా దీన్ని ఇంకా బెటర్గా మార్చడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మైన్ ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో ఆ కంపెనీ వాళ్ళు స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది యుటిలిటీ స్కేల్ పైలట్ లాగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే మన దేశంలోనే మొట్టమొదటిగా ఐరన్ ఎయిర్ బ్యాటరీ టెక్నాలజీ అనేది తీసుకుని వచ్చారు. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఎన్టీపీసీ సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే ఐరన్ ఎయిర్ బ్యాటరీని నిర్మించి దాన్ని నిర్వహించడానికి అండ్ దాన్ని వర్కింగ్ అండ్ ఆపరేషన్ కోసం ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అన్నా యూనివర్సిటీ. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది. ఈ యొక్క యూనివర్సిటీ వారి యొక్క సహాయంతో అండ్ మెయిన్ ఎలక్ట్రిక్ వచ్చేసి ఇది కూడా తమిళనాడులోనే ఉంది. వీళ్ళు రెండు కలిసి టెక్నాలజీ పార్ట్నర్స్గా ఉండి ఈ యొక్క ఐరన్ ఎయిర్ బ్యాటరీ అనేది మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంటేషన్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే ఒక బ్యాటరీ. సో దట్టు ఏంటంటే బ్యాటరీ స్పెషాలిటీ ఐరన్ అండ్ ఎయిర్ యొక్క ప్రభావంతో వర్క్ అయ్యేటువంటి బ్యాటరీ. సో బ్యాటరీ అన్నప్పుడు మనం ముందు ఆలోచించుకునేది ఏంటంటే బ్యాటరీ యొక్క కెపాసిటీ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ మనకి కెపాసిటీ ఎంతవరకు ఇచ్చారంటే ఫాస్ట్గా ఛార్జ్ అయ్యేది అండ్ లాంగ్గా డిశ్చార్జ్ అయ్యే మెకానిజం అనేది తీసుకొని వచ్చారు. సో ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం అంటే సో దానికి ఛార్జ్ అవ్వడానికి చాలా ఈజీగా ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ ఛార్జింగ్ మెకానిజం తీసుకుంటే చాలా ఈజీగా ఛార్జ్ అవుతుంది. బట్ డిశ్చార్జ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే దాని ఛార్జింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ టైం అనే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఛార్జింగ్ అనుకుంటే అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిశ్చార్జింగ్ అనమాట. సో డిశ్చార్జింగ్ టైం అనేది చాలా ఎక్కువ టైంగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఏంటంటే 6 అవర్ ఛార్జింగ్ సైకిల్ తీసుకుంటే 18 అవర్ డిశ్చార్జ్ సైకిల్ అనేది ఉండడం జరిగింది. అంటే ఒక 6 గంటల పాటు కనుక ఛార్జ్ చేస్తే 18 గంటల పాటు అది వర్క్ అయ్యే విధంగా ఒక బ్యాటరీని నిర్మించడం జరిగిందనమాట. సో ఎక్కువసేపు ఇది మన్నగలిగే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ టెక్నికల్ పెర్ఫార్మెన్స్ పరంగా ఎలా వర్క్ అవుతుంది అనేటువంటిది చెక్ చేశారనమాట ఆల్రెడీ. అండ్ దాంతోపాటు ఆపరేషనల్ రిలయబిలిటీ. సో ఏదైనా థియరిటికల్గా పేపర్లో చూడడం వేరు, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో ఇక్కడ మన ప్రపంచంలో రియల్ వరల్డ్లో మనకి సహాయపడే విధంగా ఈ టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి, ఐరన్ ఎయిర్ బ్యాటరీని మన వినియోగంలోకి ఎలా తీసుకొని రావాలి అనేటువంటిది బెస్ట్గా ఇవ్వడం కోసం దాన్ని పెర్ఫార్మెన్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇక్కడే చెప్తున్నాం కదా 6 అవర్స్ ఛార్జింగ్ కెపాసిటీ తీసుకుంటే 18 అవర్స్ డిశ్చార్జింగ్ టైం ఇచ్చారు. సో ఎక్కువసేపు ఛార్జింగ్ ఉండే విధంగా లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ ఉండే విధంగా అది కూడా 24/7 క్లీన్ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్లీన్ పవర్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో అవి పొల్యూషన్ని క్రియేట్ చేయకుండా ఉండేటువంటిది అనమాట. అండ్ దాంతోపాటు గ్రిడ్ ఫ్లెక్సిబిలిటీ కూడా తీసుకొని వచ్చారు. గ్రిడ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇక్కడ మనం చేసేది ఒక చిన్న ప్రాజెక్టుగా అయి ఉండొచ్చు, కానీ దాన్ని కనుక మనం హై లెవెల్గా ఒక ఫీల్డ్ ప్రాజెక్ట్ లాగా పెద్ద లెవెల్లో అంటే ఒక పెద్ద కంపెనీ కాకుండా ఒక పెద్ద సిటీకి కూడా అప్లై చేయగలగాలి. ఇప్పుడు ఒక ఎన్టీపీసీ సింహాద్రిలో మాత్రమే దీన్ని పెట్టారు, బట్ ఒక పెద్ద సిటీకి మొత్తం కనుక ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే గ్రిడ్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది అనేటువంటిది కూడా చెక్ చేయబోతున్నారు అనమాట. అంటే అలా ఇంప్లిమెంట్ చేస్తే ఒక నగరానికి లేదా ఒక రాష్ట్రానికి అవసరమయ్యే విధంగా కూడా మనం ఇక్కడ బ్యాటరీ కెపాసిటీని పెంచుకోగలిగేటువంటి సామర్థ్యం ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేయగలుగుతుంది. అండ్ పెర్ఫార్మెన్స్ వ్యాలిడేషన్ పరంగా దీన్ని ఎలా తీసుకొని వచ్చారు అంటే దీనిలో కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇండిపెండెంట్గా వర్క్ అవుతుందా లేదా అంటే ఒకదాని మీద ఒకటి వర్క్ అయి కాకుండా సో ఇండిపెండెంట్గా
టెస్ట్ చేశారు ప్రతి ఒక్క విభాగాన్ని. ఈ బ్యాటరీ యొక్క ప్రతి ఒక్క విభాగాన్ని విడివిడిగా చెక్ చేయడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే ఎలక్ట్రోకెమికల్ స్టెబిలిటీ ఎలా ఉంది, అంటే ఐరన్ అండ్ ఎయిర్ కెపాసిటీ పరంగా ఛార్జింగ్ టైం తగ్గించాలి, డిశ్చార్జ్ టైం అనేది పెంచాలి. సో దాని పరంగా బాగా వర్క్ అవుతుందా లేదా, కెపాసిటీ రిటెన్షన్ అనేది ఎంతకాలం వర్క్ అవుతుంది, అంటే ఆ బ్యాటరీ యొక్క జీవితకాలం ఎంత ఉంది, ఎక్కువ కాలం వర్క్ అయ్యేలాగా ఉందా, అండ్ రీఛార్జ్ టైం ఎంత పెంచగలం, ఇలాంటి అన్ని అంశాలను కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట పెర్ఫార్మెన్స్ వాలిడేషన్ పరంగా. అండ్ స్ట్రాటజిక్ యూటిలిటీ పరంగా అయితే ఇది ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కమర్షియల్ స్కేల్ డెవలప్మెంట్ కోసం ఇంకా బెటర్గా తీసుకొని రావడం జరుగుతుంది. దీనిలో ఇంకా మనం ఫ్యూచర్లో కనుక చూడగలిగితే, అంటే ఈ ప్రాజెక్ట్ని ఒక చోట పెట్టారు, అంటే ఆ యొక్క ఎన్టీపీసీ సింహాద్రి ప్లేస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఇది ఇంకా కనుక ఫ్యూచర్లో మనం ఇంకా బెటర్గా చేయగలిగితే ఈ ప్రాజెక్ట్ని మన ఫ్యూచర్లో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా మనం దీన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఉన్నటువంటి న్యాచురల్ సోర్సెస్ నథింగ్ బట్ సూర్యరశ్మి నుంచి కానీ విండ్ పవర్ నుంచి కానీ మన ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ చేసుకుంటున్నామో దాన్ని స్టోర్ అయినటువంటి ఎనర్జీ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా మనం ఈజీగా ఇటువంటి ఐరన్ అయాన్ బ్యాటరీ కనుక యూస్ చేయగలిగితే, ఐరన్ ఎయిర్ బ్యాటరీని కనుక యూస్ చేయగలిగితే మనకున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఎక్కడ ఇండిజినస్గా మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐరన్ ఎయిర్ బ్యాటరీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే ఎన్టీపీసీ సింహాద్రి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారనమాట. అండ్ ఇది పైలట్ ప్రాజెక్ట్. దీన్ని తర్వాత అన్ని ప్రాంతాలకి అన్ని రాష్ట్రాలకు కూడా ఇది ఇంప్లిమెంటేషన్ చేసి ఇది కానీ సక్సెస్ అయితే అన్ని నగరాలకు కూడా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.